హలో అందరికీ. నేను ఇంట్లో స్నిక్కర్స్ చాక్లెట్ తయారు చేశాను. ఎలా చేశానో చూడండి. ఇది ఎక్కడా చూస్ చేయలేదు. ఇంట్లో చాక్లెట్ ఉంది, పల్లీలు ఉన్నాయి, ఏదో అలా ట్రై చేద్దామని చెప్పి చేశా. ఇగోండి, నేను తయారు చేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం సేపు బయట పెట్టుకున్నాక అది ఓపెన్ అయింది. మామూలుగా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే గడ్లా ఉండి బయటకు రాలేదు. కొంచెం సేపు బయట పెట్టేసరికి వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. తినడానికి కూడా స్నిక్కర్స్ చాక్లెట్ తిన్నట్టుగానే ఉంది. అందులో కూడా పల్లీలు చాక్లెట్ రెండు మిక్స్ చేసి ఉంటాయి కదా, నేను అందుకే అలానే ట్రై చేశా. టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందో. పైన మీకు పల్లీలు కనిపించాలని చెప్పి పైన కూడా వేశాను. ముందైతే చాక్లెట్లో మిక్స్ చేసేసాను, కనిపించాలని పైన వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, అది తిన్నట్టే ఉంది. ఇంకొకటి, నేను డార్క్ చాక్లెట్ వేశాను. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే నార్మల్ చాక్లెట్ వేసుకోండి. డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా ఉంటుంది కదా, అది నచ్చని వాళ్ళు నార్మల్ డైరీ మిల్క్ ఇలాంటివి వేసుకోండి. ఎలా చేసానో చూపించేస్తున్నాను. ఇది డైరెక్ట్గా వేడి చేసుకుంటే మాడిపోయిద్ది. అందుకు నేను వేడి నీటిలో పెట్టుకొని డబుల్ బాయిల్ చేస్తున్నాను. అందులో చాక్లెట్ ముక్కలు వేసుకున్నాను. అది కరిగే వరకు అలా వేడి చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే పొరపాటున డైరెక్ట్గా పెట్టేయకండి. చాక్లెట్ మొత్తం ఇంకా గిన్నెతో కలిపి మొత్తం మాడిపోయిద్ది. చాక్లెట్ వేస్ట్. నెక్స్ట్ నార్మల్గా తిన్నాం కాదు, ఇది ట్రై చేసాము అని అనుకుంటారు. చాక్లెట్ అనేది కరిగిపోయింది. ఇలా వాటర్లో పెట్టుకుంటే మొత్తం బాగా నీట్గా కరిగిపోతుంది. మొత్తం బాగా కలుపుతూ ఉంటే ఎక్కడైనా ముక్కలు ఏమైనా ఉంటే మొత్తం కూడా కరిగిపోయిద్ది. మీరు ఇంట్లో ఇలాంటి ఏమైనా చేస్తూ ఉంటారా? ఏమైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. మొత్తం కరిగిపోవచ్చింది, ఎక్కడ ముక్కలు లేవు. నేను ఇంకా దించేసుకుంటాను. అదిగోండి, చాక్లెట్ మొత్తం కరిగిపోయినాక అలా లిక్విడ్లా ఎలా పడుతుంది చూడండి. ట్రై చేద్దామని హాఫ్ చాక్లెట్ వేసుకున్నాను. మొత్తం వేసుకుంటే మళ్ళీ ఏమైనా అయ్యిద్దా అని పల్లీలు ముందుగా రెడీగా పెట్టుకున్నా. ఆ తొక్కు తీసేసి అక్కడక్కడ కొన్నింటికి ఉంది, పర్వాలేదు, బలం. అలా కలిపేసుకున్నాను. చూడండి, అలా కలుపుకున్నాక అందులో పల్లీలు వేసినట్టుగా అనిపించట్లేదు. మొత్తం డార్క్ చాక్లెట్ అవ్వడం వలన అవి కూడా కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి. అందుకే నేను పైన అలా వేసేసుకున్నాను మీకు కనిపించాలని. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అది గడ్డ కట్టాక దాన్ని తీసుకొని తినేయటమే. వీడియో